Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. కర్ణాటక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇకపై కొన్ని పథకాల్లో ముస్లింలకు 15% రిజర్వేషన్, ముస్లింలకు ప్రత్యేక కోటా మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు సమర్థిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం తలపెట్టిన గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న 10% రిజర్వేషన్లను 15% పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే హౌసింగ్ పథకాలకు ఈ 15% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. మైనార్టీ వర్గాలకు ప్రస్తుతం 10% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. త్వరలో వీటిని 15% పెంచనున్నారు. జనాభాని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తెలిపారు. పట్టణ జనాభాలో ఎక్కువగా మైనార్టీలు, పేదలు ఉన్నారంటూ ఆయన ఈ రిజర్వేషన్లను సమర్థించారు. అందుకే ముస్లింల కోటాను 10% నుంచి 15% చేశామన్నారు. మైనార్టీల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీలకు 15% కేటాయింపులు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కర్ణాటక ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత బిల్లు 2025ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం 2 కోట్ల కంటే తక్కువ విలువ చేసే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని విపక్ష బీజేపీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతం ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్లను కల్పిస్తున్నారని ప్రధాని మోదీ కూడా ఆరోపణలు చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.